ఈ భూత పురాణాలు మాట్లాడడం, పర్సనల్ ఎఫైర్స్ మీద పచ్చి బూతులు మాట్లాడడం, పచ్చి ఎఫైర్స్ గురించి మాట్లాడడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులకి అనుకున్నాను నేను. మెడ్రాస్లో ఉండే నాయకులకు కూడా అలవాటైపోయింది ఇది. అరే విజయ్ సినిమా ఆర్టిస్టు, సొంత పార్టీ పెట్టుకున్నాడు, అతని బాధలు అతను పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతని ప్రజాదరణ కూడా బాగుంది. ఎవడో బీజేపీ నాయకుడు అంటాడు, ముందు ఆ త్రిషని వదిలించుకో నువ్వు అంటాడు. అది పర్సనల్ ఎఫ్ఐఆర్. అది ఎఫ్ఐఆర్స్ నేను అదే నేను ప్రోత్సహిస్తున్నానని అర్థం కాదు అక్కడ. అవి మాట్లాడడానికి సిగ్గు లేదా మీకు? ఎవ్రీబడి హ్యాస్ గాట్ సచ్ ఎఫ్ఐఆర్స్ని. ఏదో యాంగిల్లో ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఈ మాట్లాడిన కొడుకులు ఎవరు పత్తిత్తులు కాదు. అంటే దెప్పడానికి ఏదో సరదాగా పుట్టి మాట్లాడేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే ఏడిపించి దొబ్బారు. అక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ దగ్గరికి, ఇక్కడ జగన్ ఫ్యామిలీ దగ్గర నుంచి. అంటే సిగ్గు లేదండి? పరిపాలన, డెమోక్రసీ, పార్టీ, ప్రజలు, సిద్ధాంతాలు వీటి మీద ఉండాలి. అవి అక్కర్లేదు. వాడి పెళ్ళం ఎవరితో లేని, వీడి పెళ్ళం ఎవరితో ఉంది, వీడు దేంతో వెళ్తున్నాడు, ఏంటండి ఇది మాటలు? మళ్ళీ ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా నాయకుడు వాడు మళ్ళీ త్రిషకి క్షమాపణ చెబుతున్నాడు. ఇప్పుడు మాట అనడం ఏమిటి అంటే ఇది పాపులారిటీ అనుకుంటున్నారా మీరందరూ? ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా చెప్పక్కలే. ప్రతి సన్నాసేనా అనాలి. వెదర్ ఇట్ ఈజ్ మంత్రి ఆర్ ఎమ్మెల్యే ఆర్ సాధారణ నాయకుడు కానివ్వండి, అందరూ బూతులు మాట్లాడడంలో చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇదొక కంటిన్యూటీ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ అందులో మునిగిపోయి నవ్వుకోవడం, ఏడ్చుకోవడం, బాధపడడం, కేకలేసుకోవడం, దెబ్బలాడుకోవడం, నరుక్కోవడం, చావడం మిగులుతుంది తప్ప ప్రజాబాహుళ్యానికి కావాల్సినటువంటి సమస్యల మీద కానీ, వారి ఈతి బాధల్ని పట్టించుకోవడం కానీ, వాళ్ళకు ఉపయోగపడేటువంటి వ్యవహారాల గురించి కానీ, వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ, వాళ్ళ రాబడి గురించి కానీ, ధరవరల గురించి కానీ ఆలోచించకుండా ఈ భూత పురాణాల మీద చర్చించుకుంటూ కాలక్షేపం చేయడానికి ఒక ఎత్తుగడమే అనిపిస్తుంది. ఇక్కడైనా మానండి, సిగ్గు బుద్ధి లేదా? నాకు ఒకటి అనిపిస్తుంది, ఏనాకుడికి కూడా సామాజిక అవగాహన లేని దొంగనాకుడికిలే రాజకీయాల్లోకి వస్తున్నారే, అందుకే ఇలా పేలుతున్నారేమో అని. ఇక్కడైనా ఆపండి రా బాబు, ఆపండి.